సింహాసనం పైన వాసీనుడు అయిన దేవుడు తండ్రి, ఓ జీసస్ ఈజ్ హియర్ అని మేము పాడాం. అవును ప్రభువా, నువ్వు ఇక్కడ ఉన్నావు, యేసు ఇక్కడ ఉన్నాడని పాడి ఉన్నాం ప్రభువా. నువ్వు ఇక్కడ ఉన్నందుకు వందనాలు. మా హృదయం యొక్క ఆరాధనను స్వీకరించి నువ్వు మా మధ్యలోకి వచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. దేవ, ఈ సమయంలో నీ వాక్యము మేము ధ్యానిస్తూ ఉండగా కొంతసేపు మాతో ముచ్చటించండి ప్రభువా. నీ పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడండి. ఆ రోజు ఏదైనా తోటలో పాపం చేయకముందు ఏ విధంగా ఆదాముతో అవ్వతోను సహవాసం చేసి ఉండేది వాడువో, ఈరోజు మాతో కూడా ఆ విధంగా సహవాసం చేసి మాతో కొంచెంసేపు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం దేవా. వచ్చిన ప్రతి బిడ్డను మీరు అభిషేకించండి. నీ హస్తాలతో, నీ దక్షిణ హస్తముతో వారిని తాకండి ప్రభువా. వాళ్ళ హృదయాలను వెలిగించండి ప్రభువా. వాళ్ళ మనోనేత్రాలు వెలిగించండి ప్రభువా. నీ ప్రత్యక్షత వారు పొందుకొందురుగాక. నీ స్వరమును వారు విందురుగాక. నీకు అప్పగించుకున్న మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని నీకే అప్పగిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరూ కూర్చున్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సోదరులందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ సమయంలో మనం వాక్యంలోకి వెళ్దాం. సాయంత్రం నరసాపురంలో కూటమి ఉంటుంది, దానికోసం ప్రిపేర్ అవ్వండి, ప్రార్థించండి. దేవుడు అద్భుతమైన రీతిలో అక్కడ జరిగించడానికి దేవుడు కృప చూపించాలని కూడా ప్రార్థించండి. అనేక మంది కొత్త వారు వస్తూ ఉన్నారు కనుక వారు కూడా చక్కగా దేవుని వాక్యాన్ని విని వాక్యాన్ని గ్రహించినట్లుగా వాళ్ళ హృదయాలు కూడా తెరవబడాలని అందరూ కూడా అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఎప్పుడు ఇలాగే నడవదు. అనేక మంది వారి జీవితాల గుండా వాక్యాన్ని తెలుసుకోవడానికి దేవుడు అనుమతిస్తాడు. హల్లెలూయా. ఎవరు ఏ విధంగా ఎప్పుడు వస్తారన్నది మనకు తెలియదు. దేవుడే వాళ్ళ యొక్క హృదయాలు తెరిచి వారి జీవితాలు తెరిచి చక్కగా వాళ్ళకు అనుకూలమైన పరిస్థితుల్లో దేవుడు వారిని నడిపిస్తాడు. హల్లెలూయా. ఉంటుంది పిలువబడిన వాళ్ళు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరేనట. అంటే చాలామంది దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడం ప్రయత్నం చేస్తారు కానీ వెళ్ళలేరండి. వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే ఒక ఉపమానం చెప్తాడు బైబిల్లో దేవుడు. ఏమనంటే విత్తనాలు, ఒక వ్యక్తి వచ్చి విత్తనాలు జల్లాడు. జల్లితే కొన్ని విత్తనాలు మంచి నేల మీద పడ్డాయి, కొన్ని విత్తనాలేమో రాతి నేల మీద పడ్డాయి, కొన్ని విత్తనాలేమో ముళ్ళకంచల్లో పడ్డాయి, కొన్ని విత్తనాలు గచ్చపొదల్లో పడ్డాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగా అనేక చోట్ల పడ్డాయండి విత్తనాలు. అయితే విత్తనాలు రాతి నేల మీద పడ్డాయి. ఆ విత్తనాలు రాతి నేల మీద పడినప్పుడు ఏం జరిగిందని పక్షులు వచ్చి అవి విత్తనాలు మొలకెత్తకుండా పండినట్టుగానే పక్షులు తినేసినాయి, వెళ్ళిపోయాయి. కొన్ని విత్తనాలు మొలకంచల్లో పడ్డాయి. ఆ విత్తనాలు మొలిచినాయి, వాటికి చెమ్మ ఉంది, చక్కగా ఆ మొక్కలు వచ్చినాయి. మొక్కలు వచ్చే ఎదుగుతూ ఉండగానే ఆ మొక్కలు ఎదుగుతున్నాయి కానీ ముళ్ళ కంచెలు దాన్ని అనిసిపెట్టేస్తున్నాయి అనమాట. ఆ మొక్క ఎదుగుతుంటే ఈ ముళ్ళు చెడుకొచ్చుతుంది, ఆ ముళ్ళు చెడుకొచ్చుతుంది. దీని యొక్క అణిచి వేయబడిన కారణం చేత అవి ఎదుగు లేకుండా అలాగే ముళ్ళ కంచెల చేత అణిగిపోయినాయి అనమాట. హల్లెలూయా. అలా అయితే మంచి నేలలో విత్తనాలు పడ్డాయి. ఆ విత్తనాలు చక్కగా ఫలించాయి, ఎదిగాయి, స్వతంత్రంగా ఎదిగాయి, చక్కగా దేవునికి స్తోత్రం అన్నాయి, చక్కగా ఫలించి అభివృద్ధి చెందాయి. హల్లెలూయా. అంటే మనుషులు ఈ విధంగా ఉంటారు, 4 రకాల మనుషులు ఉంటారని చెప్పి ఒక ఉపమానం చెప్పాడు అనమాట యేసుక్రీస్తు. అంటే మంచి హృదయం కలిగి కొంతమంది వాక్యాన్ని వినడానికి వస్తారు. వారి జీవితాల్లో చక్కగా వాక్యం, వాళ్ళ హృదయంలో విత్తనాలు పడతాయి, వాళ్ళ హృదయం అనే భూమిలో విత్తనాలు పడతాయి, అవి చక్కగా ఫలిస్తాయి, చక్కగా వాక్యంలో ఎదుగుతారు. వారి జీవితాలు వాక్యం చేత కట్టుకుని దేవుని చేత చక్కగా ఫలాభివృద్ధి పొంది ఆత్మీయంగా, శారీరకంగా, భౌతికంగా అన్ని విషయాల్లో కూడా దేవుని పట్టుకుని వేలాడతారు. అది హల్లెలూయా. వాళ్ళ ఆత్మలో చాలా అధికంగా ఎదుగుతారండి. వారికి కూడా దేవుడు అంత ప్రత్యక్షత ఇస్తాడు, చక్కగా బాగుంటుంది వారి జీవితం. ఎందుకంటే వాళ్ళు అంత సమర్పించుకున్నారు కాబట్టి, వాళ్ళ హృదయాన్ని చాలా నిస్వార్థంగా, స్వచ్ఛంగా ఉంచుకున్నారు కాబట్టి, అది మంచి నేల కాబట్టి చక్కగా ఎదిగింది. హల్లెలూయా. కొన్ని విత్తనాలు మొలకంచలో పడ్డాయి. వీళ్ళు చాలా ఆసక్తిగా దేవుడికి పరిచయం చేసేయాలి, చర్చికి వెళ్ళిపోవాలి, వాక్యం వినేయాలి, వాక్యంలో ఫలించేయాలి అని చాలా అద్భుతంగా వాళ్ళు దేవుని సన్నిధిలోకి వచ్చారు. కానీ వీళ్ళు ఎప్పుడైతే కొంచెం ఎదిగారో వాళ్ళకు కొంచెం ఐహిక విచారాలు వాళ్ళ మీద వెంటపడ్డాయి. ఏంటో విచారాలు ఏంటంటే కుటుంబంలో సమస్యలు, అప్పుల బాధలు, రకరకాల బాధలన్నీ వాళ్ళ మీదకి వచ్చేటప్పటికి, సమస్యలన్నీ వారి మీద పడుకొచ్చేటప్పటికి దేవుని పక్కనెట్టేసి వాళ్ళ దృష్టి అంతా వీటి మీద పెడతారు. ఏం చేసినాయి ముళ్ళకంచెలు?
ఎదుగుదాం అనుకున్నారు, చర్చికి వెళ్ళి దేవుని ఆరాధిద్దాం అనుకున్నారు, చక్కగా ఫలిద్దాం అనుకున్నారు. కానీ వీరి యొక్క ఐకిక విచారాలు, వీరికి ఎలా అంటే డబ్బు మీద ఆశ, అట్టిన లోకం మీద ఆశ, ఎదిగిపోవాలా, ఇచ్చేసేయాలని ఎన్నెన్నో ఆశలు ఉంటాయి లోపల. ఈ ఆశలన్నీ ఏం చేస్తాయంటే ఈ ముళ్ళులాగా అణిచేస్తాయి అనమాట. అంటే వాక్యంలో ఎదగనివ్వకుండా, ఫలించకుండా ఈ యొక్క ఆశలన్నీ ముళ్ళులా గుచ్చుకుని ఇంక దేవుడి వైపు చూడరు, ఇంక లోకం వైపు చూస్తూ ఉంటారు. అంటే ముళ్ళులు అణిచేసినాయి. అందుచేత వాళ్ళు ఇంక ఎదుగులేదు, బతుకులేదు. అలాగే ఎదుగుతూ అలా వెళ్తున్నారు. కానీ వాళ్ళని చూసి వీళ్ళని చూసి నలిగిపోతూ, అసూయపడుతూ, ద్వేషపడుతూ, వాళ్ళు ఎదిగిపోతున్నారు, ఇల్లు ఎదిగిపోతున్నారు, మా బతుకులు ఇలాగైపోయి బాధపడతా కూర్చుంటారు తప్ప, ఏడుస్తూ కూర్చుంటారు తప్ప, నలిగిపోతారు తప్ప. వారి జీవితాల్లో ఎంత ఏడిచినా, ఎంత ముత్తుకున్నా అక్కడే పడుంటారు. ఎక్కడ పడ్డ గొంగలే అక్కడే. హల్లెలూయా. ఇది ముళ్ళకంచెల్లో పడ్డ విత్తనాలు అనమాట. వీళ్ళు క్రైస్తవులే, వీళ్ళు చర్చికి వెళ్ళేటోళ్ళే, వీళ్ళు చక్కగా ఆరాధన చేసేవాళ్ళే. దేవుడు అంటే భయం లేని వాళ్ళు కాదు, భక్తి లేని వాళ్ళు కాదు, చాలా భక్తి పరులు, భయం ఉన్నవాళ్ళు. కానీ వీళ్ళ యొక్క ఆశలు, కోరికలు ఉన్నందువల్ల ఈ ముళ్ళులు ఏం చేస్తున్నాయి, గుచ్చేసి వాళ్ళని ఎదగకుండా చేసేస్తున్నాయి. హల్లెలూయా. రాత్రి నెల పడ్డది వాళ్ళు అంటారా, వీళ్ళు వాక్యం వింటారు చాలా జాగ్రత్తగా, కంచిరగాడి తిన్నట్టు మంచి వాక్యం వినేస్తారు. ఈ చెవితంటారు, ఈ చెవితి వదిలేస్తారు. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఆ విత్తనాల్లో పడిన పక్షులు చెట్టుకుపోయినాయి. అంటే చెవితి తిన్నారు, చెవితి విడిచిపెట్టారు అనమాట. వాళ్ళు ఇంకా వాక్యం మీద కానీ, దేవుడి మీద కానీ, బైబిల్ మీద కానీ, పరిశుద్ధుల మీద కానీ ఎవరి మీద దృష్టి పెట్టరు. ఇంకా వాళ్ళు ఏదో టైంపాస్కి వచ్చారు, టైంపాస్కి వచ్చి ఉంటారు, టైంపాస్కి వెళ్ళిపోతారు. వాళ్ళు ఏ అవసరాలు ఉన్నాయి, ఆ పరిస్థితులు ఉన్నాయి, అయ్యో చక్క పెట్టుకుంటారు, వెళ్ళిపోతారు అంతే. హల్లెలూయా. అంటే వీళ్ళు రాత్రి నెల మీద పడ్డ విత్తనాలు ఇవి, ముళ్ళకంచెల్లో పడ్డ విత్తనాలు ఇవి. కానీ ఎవరు బైబిల్లో ఫలిస్తారంటే, ఎవరు విశ్వాసంలో ఎదుగుతారంటే, ఎవరు విశ్వాసంలో కట్టబడతారంటే మంచి నెలలో పడ్డవాళ్ళు. మంచి నెల అంటే ఎలాగా? ఇప్పుడు ఒక మంచి నెల చేయాలనుకోండి, రైతు ఏం చేస్తాడు, ఆకుమడి వేయాలనుకోండి, చెత్త చెదరం అంతా వేసేసి అందులో ఆకుమడి వేసాడు. ఆకుమడి వేయాలంటే దాన్ని శుభ్రంగా దున్నుతాడు, 2-3 సార్లు టాటర్ పెట్టి దున్నుతాడు. ఆ భూమి అంతా మెత్తగా నలిపి నీరు పెట్టి, కాసాపిస్తా కాళ్ళు పెట్టి తొక్కి అదంతా సమానం చేసి అప్పుడు అదంతా నీళ్ళు పెట్టి చాలా బాగుంది చక్కగా ఉన్నప్పుడు అంత క్లియర్ చేసిన తర్వాత అప్పుడు జల్లుతాడు విత్తనాలు. అవన్నీ చక్కగా నేలంతా చక్కగా ఉన్నప్పుడు విత్తనాలు చల్లారనుకోండి, ఆ విత్తనాలు అలా పడినట్టుగా చక్కగా మొలకెత్తుతాయి. హల్లెలూయా. అలాగే నిజంగా వాక్యంలో ఎదగాలనుకున్న ఏం చేస్తారంటే శుభ్రంగా ప్రార్థన చేసుకుని, వాక్యం చదువుకుని, బైబిల్ చదువుకుని, దేవుడితో సహవాసం చేస్తూ, ఆయన రాకడ కోసం ఎదురు చూస్తూ చక్కగా ఫలించాలని ఆశతో ఉన్నది కాబట్టి తన హృదయాన్ని సిద్ధపరచుకుంటారు. హృదయాన్ని సిద్ధపరచుకోలేనోడు ఎంత వాక్యమన్నా వృధా. ఎంత బైబిల్ ఆ చివరి నుంచి చివరికి అప్పచెప్పేసి చదివేసినా సరే, చాలా మంది పిదల మీద పప్పులు ఉండేస్తారు, మొత్తం చదివేస్తారండి. ఆ చివరి నుంచి చివరికి మొత్తం అప్పచెప్పేస్తారు. బైబిల్ ఫుల్ స్టాప్ ఎక్కడ ఉందో, కామ ఎక్కడ ఉందో కూడా తెలిసి వాళ్ళకి చదువుతారు మొత్తం అంతా. బైబిల్ ఈ మూలనది ఉంది, ఈ మూలనిది ఉంది, ఆ మూలనిది ఉంది అని మొత్తం చెప్తారండి. బైబిల్ మొత్తం చెప్తారు. కానీ విషయం ఏంటంటే ఆ విత్తనం ఫలించడానికి వాళ్ళ హృదయాలు సిద్ధపరచుకోలేదు. ఆ సిద్ధపరచుకోలేని కారణం చేత వీళ్ళు ఎంత వాక్యం విన్నా ఈ చెవితో వింటున్నారు, ఈ చెవితో వెళ్ళిపోతుంది తప్ప ఏదో చదువుదాము, విందాము, ఆత్మలు ఫలిద్దాం అనుకుంటున్నారు. కానీ వాళ్ళ ఆశలు, కోరికలు అని చేస్తున్నాయి. హల్లెలూయా. ఏదో బైబిల్ చదువుదామని వెళ్తారు, ఈలోకి ఏదో సమస్య వస్తుంది, బైబిల్ పక్కన వెళ్తాడు, సమస్య కూర్చుంటాడు. ప్రార్థన చేద్దాం అనుకుంటాడు, ఎవడో వస్తాడు అప్పులోడు, కూర్చుంటాడు ఎదురుకోకుండా, ప్రార్థనలు ఎగిరిపోయింది. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం కూర్చుంటాడు, స్వార్థ చేద్దాం కూర్చుంటాడు, ఎవడో వస్తాడు, పని తీసిపోతాడు, వెళ్ళిపోతాడు వెనకాల. స్వార్థ లేదు, ఏం లేదు ఇక. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. అంటే ఏంటి? ఐకిక విచారాలు ముళ్ళు గుచ్చుతూ ఉంటాయి. ఏదో అవసరం, ఏదో కార్యం, ఏదో పరిస్థితి. ఈ ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ముళ్ళు మరి బాధ పడుతుంది కదా, స్పందిస్తారు కదా. ముళ్ళు గుచ్చుకుంటే వెంటనే స్పందించాలి, మరి గుచ్చుకోకపోతే బాధ వస్తుంది అది. అందుచేత మనుషులు ఏం చేస్తారంటే వాటికి పడిపోతారనమాట. అందుచేత ఖచ్చితంగా మన జీవితాలు సిద్ధపరచుకోవాలంటే ఫస్ట్ వాక్యం వినే ముందుగా మన హృదయాలు సిద్ధపరచుకోవాలి. ఏం చేయాలండి? హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. హృదయాన్ని సిద్ధపరచుకోవడం అంటే పోనీ ఇంటికాడ ప్రార్థన చేయడానికి మీకు అంత టైం లేదనుకోండి, వచ్చి దేవాలయంలోనైనా సరే కనీసం ప్రార్థన మొదలుపెట్టే వరకు మోకరించి ప్రార్థన చేసుకోవడం, దేవుని ఆహ్వానించడం, హృదయం సిద్ధపరచుకోవడం, చక్కగా దేవునిలోకి వెళ్తూ ఉంటే, సహవాసం ప్రార్థన చేస్తూ ఉంటే ఆ సన్నిధిలో వస్తూ ఉంటుంది అనమాట. హల్లెలూయా. అప్పటికప్పుడు వచ్చేసి ఏదో వాక్యం 4 వాక్యాలు వినేసి వెళ్ళిపోతే మీ పరిస్థితి ఎలా ఉంటుందంటే, నేను చాలాసార్లు చెప్పాను, కోడి ఆ పెంటలోకి వెళ్ళి మొత్తం పెంట అంతా వేసుకుంటుంది, మొత్తం మీద అంతా వేసుకుంటుంది. అది చక్కగా మంచి వేసుకున్నది అనుకుంటారు అందరూ, చాలా బాగుంది అనుకుంటారు. అది ఒక్కసారి పెంటలోని బయటకు రోడ్డు మీదకి వెళ్ళి అలాగ అంటది ఒకేసారి. అలాగ అన్నదంటే ఎంత 1 కేజీ ఉంటుంది దాని మీద, రోడ్డు మీద పడుతుంది. హల్లెలూయా. దానికి ఏం ఉపయోగం? దానివల్ల దానికి ఏం ఉపయోగం? ఏంటి ఉపయోగం అంటే అర్థం ఏంటంటే చెప్పనండి. ఆ కోడి పెట్ట బూడిదంటే వేసుకుంటుందంటే కొంచెంసేపు ఆ తోడి లోపల ఉన్న మట్టి వేసుకుంటుంది అన్నమాట మీద, కొంచెం చల్లగా ఉంటుందని వేసుకుంటుంది అంతే. ఆ కొంచెం పెంటలో ఉన్నంతసేపు ఆ చల్లగా ఉంటుంది, ఆ పెంట ఉన్నంతసేపు చల్లగా ఉంటుంది. అది బయటకు వచ్చి అన్నీ దులిపేద్ది అంతే. అంటే దాని అవసరం అయిపోయింది, చల్లగా ఉంచుకుంది కానీ చెప్పు
అయిపోయింది, బయటకు దులిపేసింది. దానివల్ల దానికి కొంచెం చల్లగా ఉంది అంతే. అలాగే కంచేపు మనం చర్చిలోకి వస్తే కొంచెం బాగుంటుంది, చాలా బాగున్నట్టు ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ బయటికి వెళ్ళి మొత్తం దులిపేతాం. హల్లెలూయా. అలా ఉంటుంది అనమాట. అందుకని మనం కోళ్ళు కాదు, కోడి పెట్టలు అలా ఉండవు. కోడి పెట్టలు ఉంటాయి అలాగా. కానీ పక్షిరాజు ఏ పెంటలోనే తొలదు, ఏ పురుగులో తిందాను. దానికి తాజాహారం కావాలి. ఏం కావాలండి? అప్పటికప్పుడు బతుకున్న దాన్ని చంపుకుని తింటుంది. అది చచ్చిపోని తిందాను. మళ్ళీ దాని బుద్ధి ఏంటంటే చచ్చిపోని తిందో, దానికి ఫ్రెష్గా ఉండాలి, బతుకుండి మెదలుతూ ఉండాలి. దాన్ని తినాలంటే, పక్షిరాజు తినాలంటే బతుకుండగా తింటుంది అనమాట. అందుకే సముద్రంలోకి వెళ్ళి అలాగలా తిరుగుతున్న, ఎక్కడో ఆకాశంలో చూస్తుంది. సముద్రం నీటి భాగంలో వెళ్తున్న చేపను ఎక్కడో ఉండి చూస్తుంది. అక్కడ చూసి అలా అమాంతం వచ్చి ఆ లోపల ఉన్న చేపను పట్టుకుని వెళ్ళిపోతాడు. హల్లెలూయా. జింకలు కానీ పొట్టేలు కానీ ఏది దొరికినా సరే వచ్చి దాన్ని పంజా పట్టుకుని అలా లాక్కెళ్ళిపోయి అరణ్యాల్లో పర్వతాల్లో ఉంటుందండి. అది ఆ పిల్లలు తీసుకెళ్ళి అది ఇలా గిలగిల కొట్టుకుంటుంటే దాని పేగులు లాక్కుని ఆ రక్తంతో తింటూ ఉంటుంది. పక్షిరాజు బుద్ధి అది. ఈ కాలం యొక్క ప్రవక్త అన్నాడు, ఈ చివరి కాలం యొక్క సంఘం యొక్క సభ్యులు ఎలా ఉంటారంటే పక్షిరాజుల్లో ఉంటారట. ఎలా ఉంటారండి? పక్షిరాజుల్లాగా ఉంటారనమాట. అంటే వాళ్ళు సజీవంగా ఉన్న ఆహారాన్ని తింటారు తప్ప చచ్చిపోయిన ఆహారం తినరు. కోడి పెట్టలు తింటాయి, చచ్చిపోయిన పురుగులు దువ్వుకుని అక్కడెక్కడో ఉన్న చచ్చడిపోని ఈ మొత్తం అన్నీ తింటూ ఉంటుంది అనమాట. కుక్క అంట ఆ వెనకాల ఉన్న పిల్లలకు కూడా పెడతా ఇది కూడా తింటూ ఉంటుంది. కోడి చచ్చిపోని అని తింటూ ఉంటుంది. కానీ పక్షిరాజు అలా తిందండి. అది ఎంతసేపు కూడా తాజా ఆహారం అన్నమాట, ఫ్రెష్గా ఉండాలి. హల్లెలూయా. ఎందుకు తాజా ఆహారం తింటుందంటే దాని పోలికే, దాని బుద్ధులు అన్నీ కూడా దేవుడు చాలా బైబిల్ గ్రంథంలో చాలా రాశాడు. మొన్న చెప్పాను మీకు. పక్షిరాజు దాని యొక్క శ్రేష్టమైన బుద్ధి ఏంటంటే అది ముసలిది అయిపోయింది అనుకోండి, అది అరణ్యంలోకి వెళ్ళిపోయి కొండ మీద వెళ్ళిపోయి ఆ కొండను బండకేసి దాని మూతు, దాని నోరు, దాని గోర్లు అన్నీ కొట్టుకుంటుందండి. బండకేసి కొట్టేసుకుంటుంది. ఆ ముసలి ఇంటికలన్నీ ఊడిపోయేటట్లుగా, ఆ ముసలి గోర్లన్నీ ఊడిపోయేటట్లుగా, ఆ ముసలి ముక్కు అంతా ఊడిపోయేటట్లుగా బండకేసి కొట్టుకుని అది చచ్చిపోతుంది. చచ్చిపోయినట్టుగా పడిపోతుంది. కింద ముక్కు ఊడిపోద్ది, నోరు ఊడిపోద్ది, గోర్లు ఊడిపోతాయి, అన్నీ ఊడిపోయి చచ్చిపోయిందల్లా పడి ఉంటుంది. అలాగో రోజు 2 రోజులు అలా పడి ఉంటుంది. 3వ రోజున మెల్లగా లేచి అది జాగ్రత్తగా ఓ చోట భద్రంగా కూర్చుంటుందండి. అప్పుడు కూర్చున్నప్పుడు దానికి కొత్త గోర్లు వస్తాయి, కొత్త ముక్కు వస్తుంది, కొత్త నోరు వస్తుంది, కొత్త వెంట్రుకలు వస్తాయి. అప్పుడు అది ఎలా ఉంటుందంటే అప్పుడే పుట్టిన పిల్లలా ఉంటుంది. హల్లెలూయా. అప్పుడే పుట్టిన పిల్లలా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే అలా తయారైందో వెంటనే అది ఎగురుకుంటూ సంతోషంగా వస్తుంది అనమాట. ముసలైన పక్షిరాజు ఒక అప్పుడే పుట్టిన పిల్లలాగా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అసలు పక్షి జాతిలో ఏ పక్షికి లేదన్న నియమం. ఏమన్నా ముసలోళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ పొడుచులు అవ్వాలంటే అవుతుంది ఏంటండి? అవుతురా? అసలు పక్షి జాతిలో దేనికి లేదా నియమం, కానీ దేవుడు పక్షిరాజు కట్టాడు. హల్లెలూయా. బైబిల్లో చెప్తాడండి ఒక మాట, చూడండి ఒకసారి మీకు చూపిస్తాను. అది యెషయా గ్రంథంలో ఉంటుంది మాట, 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదురు, అలయక సొమ్మసిల్లక నడిచిపోదురు. ఆమేన్. హల్లెలూయా. అంటే పక్షిరాజుని తీసుకుని ఆ నియమాన్ని కోసం ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు చూడండి. అంటే పక్షిరాజు రెక్కలు చాపుకుని పైకి ఎగురుతూ అలయక పరిగెత్తుతుంది. అంటే పక్షిరాజు ఎలాగైతే నూతన పరచబడుతుందో ముసలి అయిపోయిన తర్వాత మరలా అది ఆ బండకేసి కొట్టుకుని యవనస్తురాలుగా ఎలా మారిపోతుందో ఆ నియమము నీకు నాకు కూడా ఉందంటున్నాడు. హల్లెలూయా. ఒకటేమో పక్షిరాజు కట్టాడు ఆ నియమము, రెండోదేమో ఇప్పుడు మనకెట్టాడు, మనిషికి ఉంది ఆ నియమం. పక్షిరాజుకి ఒకటికే కాదు, ఇప్పుడు ఆ నియమం నీకు నాకు ఉంది. అంటే ముసలోళ్ళు అయిపోయిన తర్వాత మనం కూడా యవనస్తులు అయ్యే నియమం మనుషులకు ఉంది. హల్లెలూయా. ఆ నియమం లేకుండా ముసలోడు అయిపోయిన అబ్రహాము యవనస్తుడికి ఎలాగయ్యాడు చెప్పండి ఒకసారి. ముసలోడు అయిపోయిన అబ్రహాము 100 సంవత్సరాల పిల్లలు పుడతారండి. అసలు ఆ ఇస్సాకు రెబకా ఆ యొక్క అబ్రహాం షారా ఏ విధంగా మీ యవనస్తురాలు అయింది? అసలు గర్భము గనక 100 సంవత్సరాల్లో గర్భం వస్తే ఆ యొక్క షారా చచ్చిపోద్దట. బైబిల్లో ఏముందంటే ఆమె యొక్క ఋతుక్రమం ఆగిపోయిందంట. లేడీస్కి నెలసరి వస్తుంది 28 రోజులకు ఒకసారి, అది ఆగిపోయింది. ముసలోళ్ళు అయిన తర్వాత కొంత ఏజ్ వచ్చేటప్పటికి అది ఆగిపోద్ది, చచ్చిపడిపోద్ది అది. ఆ టైంలో ఇంకా పిల్లలు పుట్టరు. పిల్లలు కనుక పుట్టాలనే ఆశ కనుక ఆమె కలిగిందంటే ఒకవేళ ఏదన్నా జన్యుపరంగా ఆమె చేయించుకుంటే చచ్చిపోతుంది ఆమె.
హల్లెలూయా, అవకాశమే లేదు. కానీ గొప్ప విషయం ఏంటంటే ఆ యొక్క క్రమం ఆమెకు ఆగిపోయిన తర్వాత ఆ గర్భసంచి అనేది ఉడికిపోయిందంట. ముసలిది అయిపోయిన తర్వాత ఏమవుతుంది, అది దగ్గరగా ముడిసిపోద్దండి, అది ముడిసిపోయి అణిగిపోద్ది అనమాట. అది కొంతమందికి ఫెయిల్ అయిపోయి క్యాన్సర్లు కూడా వచ్చేసే అవకాశం ఉంటుంది. ముసలిది అయిపోయిన కొంతమంది దాన్ని తీయించేసుకుంటారు, గర్భసంచి తీయించేసుకుంటారు, ప్రాబ్లం అయిపోద్దండి. కొంతమంది తీసేస్తారు పరిస్థితిని బట్టి. అలాగా ముడుచుకుపోయి దగ్గరగా అయిపోయి ఆమె ఒక ముడతలు పడిపోయిన శరీరంతో ఉన్నది ఆమె. దేవుడు అలాంటి స్థితిలో ఉన్న స్త్రీని తీసుకుని ఆ గర్భాన్ని రిస్టోర్ చేసి ఆ గర్భాన్ని పునరుద్ధరించి మరలా దేవుడు అందులో జీవాన్ని పోసి గర్భఫలం ఇచ్చాడు. హల్లెలూయా. ఇస్సాకు పుట్టాడండి అప్పుడు. ఇస్సాకు అంటే అర్థం ఏంటి తెలుసండి? ఇస్సాకు అంటే అర్థం ఏంటి? ఇస్సాకు అంటే అర్థం ఏంటండి? నవ్వు. అంటే ఇస్సాకు అని ఎందుకు పేరు పెట్టారంటే అతనికి నవ్వు అని ఎందుకు పెట్టారు? ఈ వయసులో నీకు పిల్లలు కొట్టడం ఏంటమ్మా అని అందరూ నవ్వుతారు. ప్రతి ఒక్కరికి నవ్వు వస్తుంది. ముసలోళ్ళు అయిపోయిన తర్వాత పిల్లలు పుట్టడం ఏంటమ్మా, నవ్వు రాలని కూడా నవ్వుకుంటాడు. అందుకే ఇస్సాకు అంటే అర్థం ఏంటంటే నవ్వు. అంటే నన్ను చూసి అందరూ ఇప్పుడు నవ్వుతారు, నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యాను అని చెప్పి ఆ పుట్టబోయే బిడ్డకి ఇస్సాకు అని పేరెట్టారు. హల్లెలూయా. అంటే ఆ సమయంలో ఆమె రిస్టోర్ అయ్యిందంటే, అబ్రహాం ముసలోడు అయిపోయిన తర్వాత రిస్టోర్ అయ్యాడంటే ఏ విధంగా అది సాధ్యమైంది? దేవుడు అంటున్నాడు, అబ్రహాం అంటండి ఎప్పుడైతే రూపాంతరపరచబడ్డారో ఆ యొక్క మమ్రే అనే అరణ్యంలో సింధూర వనములో గుడారం వేసుకుని అక్కడ ఉన్నప్పుడు ఎలోహిం ఎప్పుడైతే వారిని దర్శించాడో ఆ దర్శించిన మరుక్షణమే వాళ్ళు యవనస్తులుగా మారిపోయారట. 100 సంవత్సరాల వయసు ఉన్న అబ్రహాం మరలా 18 సంవత్సరాలకు వచ్చేసాడు. 100 సంవత్సరాలు ఉన్న 95 సంవత్సరాలు ఉన్న శారా మరలా 18 సంవత్సరాల వయసులోకి వచ్చేసింది. ఎప్పుడైతే అలా రూపాంతరపరచబడ్డారో అప్పుడు దేవుడు వారికి గర్భాన్ని ఇచ్చాడు. ఇది సాధ్యమండి? ఇది సాధ్యమా? అసలు నమ్మశక్యంగాని ఈ కాలం యొక్క ప్రవర్తన అంటాడు, దాన్ని పారాడాక్స్ అంటాడు. పారాడాక్స్ అంటే అర్థం ఏంటంటే నమ్మశక్యంగాని నిజం. అంటే అది నమ్మడానికి నమ్మలేనట్టుగా ఉంటుంది కానీ అదే నిజం. అది సాధ్యం కాని పనిలాగా ఉంటుంది కానీ అది నిజం. హల్లెలూయా. అందుకే దేవుడు ఆ శారా దగ్గరికి వచ్చి అంటాడు, నువ్వు శారా నవ్వుకుంటుంది లోపలికి వెళ్ళి నీ కుమారుని ఎత్తానంటే శారా నవ్వుకుంటుంది. ఇప్పుడు పిల్లలు నవ్వడమేంటి, జనాలు ఏమనుకుంటారు? ఇస్సాకు అని పేరు పెట్టాడంటే అసలు ఆల్రెడీ అప్పుడు ముందుగా నవ్వేసింది. ఫస్ట్ కోకుండా నవ్వింది ఎవరంటే శారమ్మే. అందుకే నవ్వని ఎట్టాడు దేవుడు ఇస్సాకు. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే ఈమె అనుమానించి నవ్వుకుంటుంది లోపల, అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసని పిలిచి, శారా నువ్వు నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అన్నాడు. అంటే దేవుడికి అసాధ్యమైనది ఏమైనా ఉందండి? ఆయన లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడు ఆయన, ఏదైనా చేయగల సామర్థ్యుడైన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మనం అర్థం చేసుకోవాలి ఆయన యొక్క ప్రణాళిక. మనం అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. మనము ఆ యొక్క పక్షిరాజుని ఎందుకు ఆ విధంగా పెట్టాడంటే పక్షి జాతుల్లో అది మనకు ఒక పోలిక. మనకు కూడా ముసలోళ్ళు అయిపోయిన తర్వాత మరలా రిస్టోర్ అయ్యి మరలా యవ్వన వయసులోకి వచ్చే నియమాన్ని దేవుడు మనకు ఏర్పాటు చేశాడు. అందుకే బైబిల్ అబ్రహామును పెట్టాడు, అందుకే బైబిల్లో ఆనోకును పెట్టాడు. అందుకే దేవుడు బైబిల్లో మోషే ఏలీని పెట్టుకున్నాడు. మోషే ఏలీలు అండి యాక్చువల్గా మోషే ఏమో ధర్మశాస్త్రాన్ని తెచ్చాడు. ఏమేన్ హల్లెలూయా. అందరూ ఆమేన్ చెప్పాలి. కొంచెం నాకు సహకరిస్తే నేను త్వరగా ముగించేస్తాను, టైం అయిపోతుంది, స్పీడ్గా వెళ్తుంది. నేనే స్లోగా వెళ్తున్నాను ఎందుకంటే కొంచెం పరిగెత్తడానికి కొంచెం ఇంకా ఎంట్రన్స్లో ఉన్నాను కాబట్టి పరిగెట్టలేను, స్లోగా వెళ్తున్నాను, కొంచెం జాగ్రత్త అర్థం చేసుకోండి. ఇప్పుడు మోషే ఇజ్రాయేల్ ప్రజలకి ప్రవక్తగా వచ్చాడు. ఆయన దేవుడు గారిని రుజువు చేశాడు. అహాబు యెజబెల్ టైంలో వచ్చాడు ఆయన 400 సంవత్సరాల క్రితం. యేసుక్రీస్తు రాకముందే 400 సంవత్సరాల క్రితమే మోషే ఎలీలు వచ్చి వెళ్ళిపోయాడు. మోషే ఏమో ఇజ్రాయేల్ ప్రజలు నడిపించాడు ఐగుప్తు దేశం నుంచి. ఏలి ఏమో అహాబు యెజబెల్ ఉన్న టైంలో వచ్చి వారికి దేవుడిని ఉన్నాడని రుజువు చేశాడు. వీళ్ళిద్దరూ యేసుక్రీస్తు రాకముందే ఇంచుమించు 400 సంవత్సరాల క్రితమే వచ్చి వెళ్ళిపోయారు. హల్లెలూయా. చనిపోయారు. మోషే సమాధి నెబో కొండ మీదకి వెళ్ళి చనిపోయాడు. ఆయన ఎక్కడ సమాధి చేశారో ఎవరికి తెలియలేదు. ఆయన కొండ మీదకి వెళ్ళిపోయాడు. ఏలియా కూడా యోర్దాను నదిని దాటిన తర్వాత ఆయన ఆరోహణం అయిపోయాడు. అగ్ని రథాలు వచ్చి ఎత్తుకుపోయినాయి. హల్లెలూయా. వాళ్ళిద్దరూ చనిపోయినట్టుగా లిస్టులో ఉంది. ఆరోహణం అయిపోయారు. లేరు. యేసుక్రీస్తు టైంలో వాళ్ళు లేరు, వాళ్ళు బతికి లేరు. హల్లెలూయా.
యేసుక్రీస్తుకి ఆయనకి 400 సంవత్సరాల నుంచి మంచి గ్యాప్ ఉంది. కానీ మనం బైబిల్ చూస్తే ఒకసారి మేము మత్తయి సువార్త 17వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటిని చదవండి. 6 దినములైన తర్వాత ఈ నమ్మలేని నమ్మశక్యం కానీ నిజాలు చూడండి ఇది ఎలా ఉంటాయో. యాకోబును పోయి పొందిను తెల్లవాయను. అక్కడ యేసుక్రీస్తు రూపాంతరపరచబడుతున్నాడు అనమాట. ఆయన కొండ మీదకి వెళ్ళి కొండ మీద రూపాంతరపరచబడుతున్నాడు. ఆయన ముఖం ప్రకాశవంతంగా మెరిసిపోతుంది, సూర్యుని వలె ప్రకాశిస్తుంది అనమాట. ఆయన వస్త్రం వెలుగు వలె తెల్లని అయిపోయింది. అప్పుడు ఏం జరిగిందంటే ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన గ్రహించారా? పట్టుకున్నారా? ఏమైనా? హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు పక్కన మోషే ఉన్నాడు, ఏలియా ఉన్నాడు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? యేసుక్రీస్తు రాకముందే 400 సంవత్సరాల క్రితమే మోషే వచ్చాడు, వెళ్ళిపోయాడు. ఏలియా వచ్చాడు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇప్పుడు 400 సంవత్సరాలకి ఏం యేసుక్రీస్తు వచ్చాడని. కానీ ఇక్కడ యేసుక్రీస్తు రూపాంతరపరచబడుతుంటే ఇక్కడ మోషే పక్కన ఉన్నాడు, ఏలియా పక్కన ఉన్నాడు. ఈ దృశ్యాన్ని ఎవరు చూస్తున్నారు? కింద ఉన్న రూపాంతర కొండ మీద రూపాంతరపరచబడుతుంటే కింద పేతురు, ఆంద్రేయ, యోహాను చూస్తున్నారు. వీళ్ళు చూస్తుండగా అక్కడ పక్కనేమో మోషే, ఈ పక్కనేమో ఏలియా, ముగ్గురు కలిపి మాట్లాడుకుంటున్నారు. యేసుక్రీస్తు, ఏలియా, మోషే ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. ఈ దృశ్యాన్ని వీళ్ళు చూస్తున్నారు, పేతురు, యోహాను, ఆంద్రేయ. అంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? అప్పుడు వరకు ఎక్కడ ఉన్నారు? హల్లెలూయా. చనిపోయారు కదండి, వాళ్ళు లేరు కదా, వాళ్ళు భూమి నుండి చెట్టు వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే ఎలా ఉన్నారంటే 20 సంవత్సరాల వయసులో అక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. వాళ్ళు ముసలోళ్ళు అయిపోయి చనిపోయారు. మోషే ముసలోడు అయిపోయి చనిపోయాడు, ఏలియా ముసలోడు అయిపోయి చనిపోయాడు. కానీ ఇక్కడ పొడిచోళ్ళ కనపడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? ఏమైనా వింటున్నారు? గ్రహిస్తున్నారండి? అబ్రహాము ముసలోడు అయిపోయి మరలా తిరిగి యవనస్తుడు అయిన తర్వాత అతను ఇస్సాకు వచ్చాడు. ఇక్కడ మోషే, ఏలియాలు కూడా యవనస్తులుగా మారిపోయారు. హానోకు కూడా యవనస్తుడుగానే కొనిపోయాడు దేవుడితో. హల్లెలూయా. అంటే ఈ నియమము దేవుని కుమార్తెలకు పెట్టించాడండి. అంటే ముసలోళ్ళు అయిపోయిన తర్వాత తిరిగి ఎత్తాబాటు జరిగే సమయంలో, దేవుణ్ణి చేరుకునే సమయంలో వీరు యవనస్తులుగా మారిపోతున్నారనమాట. దేవుణ్ణి ఎప్పుడైతే కలుసుకుంటున్నారో, దేవుడితో ఎప్పుడైతే మాట్లాడుతున్నారో, దేవుని యొక్క సహవాసాన్ని వీళ్ళు ఎప్పుడైతే కోరుకుంటున్నారో ఆ సమయంలో వీరు యవనస్తులుగా మారిపోతున్నారండి. హల్లెలూయా. ముసలోళ్ళు అయిపోయిన ఎవరికి ఇష్టం ఉండదు, త్వరగా చచ్చిపోవాలని ఎవరికి ఇష్టం ఉండదండి. ఓ పూట తిను పూటలు అయినోడు కూడా బతకాలనుకుంటాడు, అవునా కదా? ఎవరైనా చచ్చిపోవాలనుకుంటారు త్వరగానే? ఎవరో చచ్చిపోవాలనుకోరు. ఇంకా నేను కొంచెం బ్రతికితే బాగున్నాను. బోలు మంది మునులు, మహర్షులు అరణ్యాల్లోకి వెళ్ళిపోయి తపస్సులు చేసేస్తున్నారంట. ఇంచుమించు 15-20 సంవత్సరాల నుంచి తపస్సులు చేస్తున్నారు. వాళ్ళు చచ్చిపోకుండా మనిషి బతకాలంటే ఏం చెయ్యాలి? ఎన్నో కనిపెట్టారు, ట్యాబ్లెట్లు కనిపెట్టారు. చచ్చిపోకుండా కొంతకాలం బ్రతకాలని ట్యాబ్లెట్లు కనిపెట్టారు. ఆ కనిపెట్టిన ట్యాబ్లెట్లు కూడా వేసుకుంటే వాళ్ళ సౌందర్యం వస్తుంది, కానీ కొంతకాలమే బ్రతుకుతున్నారు. చాలామంది చూడండి, ఇప్పుడు కొంతమంది మినిమం జబ్బులు ఉన్నోడికి అయితే 40, 50, 60 అది దాటితే ఏమో ఎప్పుడు వస్తుందో మరణం తెలియదు. కొంతమంది 150, 120, 130, 140 కూడా బతుకుతున్నారు. సినిమా హీరోలు, హీరోయిన్లు కొంతమంది ఆరోగ్యంగా ఉండడానికి బాదం పప్పులు, జీడిపప్పులు, అన్నం తినకుండా అయ్యి బ్రెడ్లు అవి తినేసి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఇంచుమించు బ్రతుకుతున్నారు. 150, 130, 120 బతికిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ఇజ్రాయేలుకు మొన్న ఒకసారి కనిపెట్టారండి. ఇజ్రాయేల్ కనిపెట్టారు, మీకు చెప్పాను ఆల్రెడీ విషయం. అందులో వారి నరాల్లోకి ఆక్సిజన్ పంపిస్తుంటే ఆక్సిజన్ సాంబార్లోకి వెళ్ళిన వాళ్ళు ముసలోళ్ళు అయిపోయిన వాళ్ళు మళ్ళీ పొడుసోళ్ళు అయిపోతున్నారు. చర్మం ముడతలు పడిపోయిన చర్మం మరలా యథావిధిగా 20 సంవత్సరాల వయసులో కుర్రోడు ఎలా ఉంటాడు అలాగైపోతున్నారు. అందులోకి వెళ్తుంటే ముసలోని పెడుతున్నారు ఆ యొక్క మిషన్లోకి. ఆడ ఇంచుమించు 3 గంటలు 4 గంటలు ఉంటున్నాడు. 3 గంటలు నడక 4 గంటలు ఉండి బయటకు వస్తుంటే ఇతను ఇంకోటి వస్తుంటే అనిపిస్తుంది. అంటే 20 సంవత్సరాల కుర్రోడు ఎలా ఉన్నాడు అలాగ అయిపోతున్నాడు అతను. అంటే వాడు వయసు అలాగే ఉంటుంది, కానీ రూపం మాత్రం యవ్వన వయసులో ఉన్నట్టుగా వస్తుంది అనమాట. ఇజ్రాయేల్ కనిపెట్టారు మొన్న. అందులోకి వెళ్ళిన కొంతమంది కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి అలా మార్చుకుంటున్నారు. జరుగుతున్నాయి సైన్స్ పరంగా, కొంతమంది మార్చుకుంటున్నారు, శరీరాలు మార్చుకుంటున్నారు. ఎంతకాలం బ్రతికినా ఎంతకాలం ఉన్నా కానీ మినిమం 150 సంవత్సరాలు బతుకుతున్నారు. తర్వాత ఏ విధంగానైనా చచ్చిపోవాల్సిందే, ఖచ్చితంగా చచ్చిపోతాడు. కానీ మనిషి ఏం ప్రయత్నం చేస్తున్నాడు, అసలు చచ్చిపోకుండా ఏమైనా ఉందా మెడిసిన్? ఏం తింటే బతుకుతాం, ఏం బతుకుతాం, ఏం తాగితే బతుకుతాం అని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు వరకు అవకాశమే లేదు. చచ్చిపోయినప్పుడు బతికే అవకాశం ఉందా? లేదు.
కానీ బైబిల్ ప్రకారంగా ఇక్కడ బైబిల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ బైబిల్ చెప్తుందన్నమాట, చచ్చిపోయిన వాళ్ళు కూడా బ్రతిక యుగ యుగాలు కూడా దేవునితో బ్రతకడానికి అవకాశం ఉంది అని బైబిల్ చూపిస్తుంది ఇక్కడ. దానికి ఉదాహరణ అబ్రహాము, ఏలియా, మోషే, ఆనోకు, వీళ్ళందరూ కూడా మనం కూడా కనబడుతున్నారు. హల్లెలూయా. కానీ మనం దాన్ని చేరుకోవడం ఎలాగా? దాన్ని ఇవ్వడం కోసమే భూమి మీద ప్రణాళిక అంతా దేవుడు నడిపిస్తున్నాడు. ప్రాసెస్ ఇది ఎందుకనండి, ఇప్పుడు మరణం లేని జీవితాన్ని మనకి ఇవ్వడం కోసం దేవుడు అనాది కాలం నుంచి కూడా ప్రయాస పడుతూ 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 ఈ చివరి కాలంలో ఆ పక్షిరాజులైన పిల్లలకు ఆ నూతన పరచబడే యవ్వనాన్ని ఇవ్వడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. హల్లెలూయా. మీకు విషయం చూపిస్తాను, చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. విడివిడిగా చదవండి, కంగారు పడద్దు, ఎవరు తరమట్లేదు. చూడండి అక్కడ, లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనందు ఆసీనుడయుండు అని కుడి చేతిలో చూచితిని, మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడెవరని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురించడం చూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి కింద గాని ఆ గ్రంథాన్ని విప్పుటకైనను చూచుటకైనను ఎవ్వనికి శక్తి లేకపోయేను. అంటే అంత బలిష్టమైన అద్భుతమైన ఒక గ్రంథం పరలోకంలో ఉంది. హల్లెలూయా. అది 7 ముద్రల గ్రంథం అనమాట. ఈ 7 ముద్రల గ్రంథం ఎలా ఉన్నదంటే, లోపల బయట కూడా ముద్రలు వేసి రోత కలిగి ముద్రలు కలిగి ఒక గ్రంథము సింహాసనాసీనుడయిండు అని చేతిలో ఉంది. ఒక ఆయన కూర్చున్నాడు సింహాసనం మీద, ఆయనే ప్రభు అయిన యెహోవా. ఇప్పుడు ఆయన చేతిలో గ్రంథం ఉంది. హల్లెలూయా. ఆ గ్రంథాన్ని చూడడానికి కానీ, దాన్ని విప్పడానికి కానీ, దాన్ని ముట్టుకోవడానికి కానీ, చూచడానికి కూడా కనీసం అర్హత లేదండి ఎవరికైనా. దాని వైపు ఇలా కళ్ళు చూడడానికి కూడా అవకాశం లేదు. అంటే అంత పవిత్రమైన పరిశుద్ధమైన గ్రంథము ఆ గ్రంథం ఉంది. మన పాట చదివాం, ఆ గ్రంథంలోనే మన విమోచన ఉంది, ఆ గ్రంథంలోనే మన రక్షణ ఉంది, ఆ గ్రంథంలోనే మన స్వస్థత ఉంది, మన విడుదల ఉంది. సమస్తము మనం పొందుకునే దేవుని యొక్క విశేషమైన ఆశీర్వాదాలన్నీ కూడా ఆ గ్రంథంలోనే ఉన్నాయి. ఏమైనా వింటున్నారా? దేవుడి దగ్గర నుంచి ఏదైనా పొందుకోవాలంటే ముందు ఆ గ్రంథంలో నుంచి రావాలి. ఆ గ్రంథం ఎక్కడుందంటే సింహాసనాసీనుడైన వాని కుడి చేతిలో ఉంది. ఆ గ్రంథాన్ని చూడ కనీసం ఈ భూమి మీద ఉన్న, భూమి కింద కానీ భూమి పైన కానీ ఆకాశంలో కానీ ఎవ్వరికి కూడా అధికారం లేదు. అబ్రహాముకి లేదు, ఇస్సాకుకి లేదు, ఇర్మియాకు లేదు, యెహోషువకు లేదు, ఏలియాకు లేదు, మోషేకు లేదు, ఎవరికి లేదు. అంత అద్భుతమైన జీవితాలు వారు జీవించినప్పటికీ ఎవరికీ అధికారం లేదంట విప్పడానికి కానీ, దాన్ని చూడడానికి కూడా అధికారం లేదు. హల్లెలూయా. ఎందుకు అధికారం లేదంటే నేను తర్వాత చెప్తాను. ముందు ఇప్పుడు సబ్జెక్ట్ మారిపోదు. ఎందుకు అధికారం లేదంటే పాపం వల్ల, శాపం వల్ల, పరిశుద్ధత లేని కారణం చేత, జన్మ పాపం వలన ఆ గ్రంథాన్ని చూడడానికి కానీ ఇప్పడానికి కూడా అర్హత లేదు. హల్లెలూయా. ఎవరైతే పాపపు కళ్ళు ఉంటాయో, ఎవరైతే పాపము కలిగి ఉంటారో వారు ఆ గ్రంథాన్ని చూడడానికి కానీ, విప్పడానికి కానీ, దాన్ని చదవడానికి కానీ ఎటువంటి యోగ్యత అర్హత ఉండవు, చదవు లేరు కూడా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు అక్కడ ఒక గ్రంథం ఉన్నది. ఆ గ్రంథాన్ని భూమి మీద చూసే మనుషులు లేడండి. చాలా మంది ప్రపంచం మీద ఆది నుంచి మనుషులు వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు. కొన్ని కోట్ల మంది భూమిలో కలిసిపోయారు, కొన్ని కోట్ల మంది పుడుతున్నారు. హల్లెలూయా. ఎన్ని తరాలు గడిచిపోయినాయి, ఎన్ని యుగాలు గడిచిపోయినాయి. కానీ ఇప్పటి వరకు కూడా దేవుని చేతిలో ఉన్న గ్రంథాన్ని విప్పడానికి కానీ చూడడానికి కానీ ఎవరికి అర్హత లేకుండా పోయింది. ఎందుకంటే భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా పాపంతో పుట్టినవాడే. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు అని బైబిల్లో రాశాడు. అంటే ప్రతి ఒక్కరు జన్మ పాపంతో పుట్టి ఉన్నాడు కనుక
వారి జీవితాల్లో దేవుని యొక్క నిజమైన గ్రంథాన్ని తాకడానికి వారికి అర్హత లేకుండా పోయింది. హల్లెలూయా. అర్హత లేని కారణం చేత వాళ్ళ రక్షణ వారు చూసుకోలేకపోతున్నారు, వారి విమోచన వారు చూసుకోలేకపోతూ ఉన్నారు, వారి స్వాస్థ్యాన్ని వారు చూసుకోలేకపోతూ ఉన్నారు, వారి జీవితాన్ని వారు చూసుకోలేని గుడ్డితనంతో ఈరోజు ప్రజలు ఉన్నారు. హల్లెలూయా. ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని కథలు చెప్పినా, అన్ని పుస్తకాలకే పరిమితము కానీ, అన్ని మాటలకే పరిమితము కానీ, అవి జీవితాలకి ఏమాత్రమో అన్వయించుకునే స్థితిలో ఈరోజు మనిషి లేడండి. ఎందుకు అలా ఉన్నాడంటే పాపము, జన్మ పాపము, కర్మ పాపము ఇవన్నీ మనిషిని అంటిటి వలన వారు నిజమైన గ్రంథాన్ని సమీపించలేని గుడ్డితనంతో అర్హత లేని పరిస్థితిలో ఉన్నారు. హల్లెలూయా. ఒకనొక రోజు దేవుని చర్చిలో ఒక పరిచయుడు ఒక సొంకరెళ్ళాడు. ఒక సొంకరెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. పరిచయుడు అయితే చర్చిలోకి వెళ్ళిపోయి ధారాళంగా కళ్ళు ఎత్తేసి ఆ చేతులు ఎత్తేసి, ప్రభువా నీకు నేను ఏది చేశానైనా సరే అన్నింటిలోని కూడా నేను దశంభాగం ఇచ్చేస్తున్నాను, అన్నింటిలో కూడా నీకు అన్ని కూడా నీకు అర్పిస్తున్నాను, నా ఎంత పరిశుద్ధులు లేడని చాలా గర్వంగా ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. అయితే ప్రత్యక్షత ఉన్న సుంకర మాత్రం ఎక్కడో గుడి బయట మోకాళ్ళు వేసి ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? ప్రభువా, యేసయ్యా, పరిశుద్ధుడా, నువ్వు పరిశుద్ధుడివి, నేను పాపిని, నేను పాపంతో పుట్టినవాడిని, పాపంతోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. హల్లెలూయా. పాప స్వభావం నాలో ఉన్నది కనుక కనీసం నీ వైపు చూచుట కూడా నాకు అర్హత లేదు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఇది ప్రత్యక్షతతో కూడిన ప్రార్థన. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో గ్రంథము దేవుని సన్నిధిలో దేవుని చేతిలో ఉన్న గ్రంథాన్ని చూచుట కూడా ఎవరికి అర్హత లేదు, ఎవరికి అర్హత లేదండి. భూమి మీద ఎంత పరిశుద్ధంగా జీవించినా, ఎన్ని రాజ్యాలు ఏలినా, ఎన్ని యుద్ధాలు చేసినా, అక్కడ దావీదు ఉన్నాడు, అక్కడ సొలొమోను ఉన్నాడు, అక్కడ అబ్రహాము ఉన్నాడు, అక్కడ యెషయా ఉన్నాడు, అక్కడ ఇర్మియా ఉన్నాడు, అక్కడ దానియేలు ఉన్నాడు. ఎంతమంది పరిశుద్ధులు ఉన్నా కానీ కనీసం ఆ గ్రంథాన్ని చూడడానికి కూడా వీళ్ళకి అర్హత లేదు. వాళ్ళకే లేదని మనకు ఉంటుందంటారా? సింహాలను నోళ్ళు మూసేసిన దానియేలు ఉన్నాడు అక్కడ. తన పరిశుద్ధత చూపించి దేవుని యొక్క విశ్వాసాన్ని కనుపరిచి సింహాల నోళ్ళు మూసిన దానియేలు ఉన్నాడు. దానియేలుకి చూడడానికి అర్హత లేదు. హల్లెలూయా. అగ్నిలు దూకేసి దేవుని యొక్క ప్రత్యక్షతను కనుపరిచిన దేవుడి అని కనుపరిచిన సెంట్రక్ మేసిక్ అభ్యర్థిగా ఉన్నారు అక్కడ. వాళ్ళకే అర్హత లేదు అబ్బా గ్రంథం చూడడానికి. హల్లెలూయా. విశ్వాసం ద్వారా దేవుణ్ణి సమీపించే మమ్రేలో ఆ సింధూర వనంలో గుడారం వేసుకుని ఎలోహిమి యొక్క ప్రత్యక్షత చూసిన అబ్రహాం ఉన్నాడు అక్కడ. ఆయనను గ్రంథాన్ని చూసే అర్హత అబ్రహాముకు లేదు. హల్లెలూయా. దేవుని ఒక మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమైందన్నమాట? ఇంత పరిశుద్ధ కనుపరిచిన పరిశుద్ధులకే గ్రంథాన్ని చూడడానికి అర్హత లేకపోతే క్షణానికి అబద్ధం ఆడతాం మనం. ఏమండి? క్షణానికి అబద్ధం ఆడతాం మనం. క్షణానికో తప్పుడు ఆలోచన వస్తుంది మనకి. అన్ని పాపపు బుద్ధులతో మనం నిమిషానికే మాట్లాడుతూ ఉన్నాం, ప్రయాణిస్తూ ఉన్నాం. అలాంటి పరిశుద్ధంగా జీవించిన పరిశుద్ధులకే చూడడానికి అవకాశం లేకపోతే గ్రంథాన్ని చూడడానికి ఈ రోజు నీకు నాకు అర్హత ఉంటుందంటారా? చెప్పండి ఒకసారి. మీ గుండెల మీద చేసుకుని చెప్పండి ఒకసారి, ఉంటుందా? కానీ చాలా ధైర్యంగా చర్చిలోకి వచ్చి మాత్రం ఎంత ధైర్యంగా కూర్చుంటామంటే, కొంతమంది చర్చిలోకి వచ్చి కాలు మీద కాలేజ్ మీద కూర్చుంటారు, కాళ్ళు లూపుకుంటూ కూర్చుంటారు. అసలు ఎంత ధైర్యంగా ఉంటారంటే దేవుని సన్నిధిలో దేవుడు ఉన్నాడన్న స్పృహే ఉండదు. హల్లెలూయా. దేవుడు ఉన్నాడన్న స్పృహే ఉండదండి. అంత భయంకరంగా గర్వంగా పాపంతో నిండిపోయిన మనిషి యొక్క స్వభావం ఉందండి ఈరోజు. భయం లేదండి, భక్తి లేదండి, దేవుని కూర్చిన శ్రద్ధ లేదండి, ఆయన వెతికేవారే లేరట. హల్లెలూయా. ఆయన వెతుకుతూ కనిపెట్టుకుని ఉండిన మహానుభావులు అబ్రహాము, యాకోబు, ఇస్సాకు, ఇర్మియా, దావీదు, సొలొమోను, సమూయేలు వీళ్ళందరూ గడగడ గడగడ వణుకుతూ దేవుని సన్నిధిని కనిపెట్టుకుని దేవుని రాజ్యాన్ని వారు ప్రవక్తలుగా వచ్చి వారు దేవునికి మనుషులకి ప్రతినిధులుగా పనిచేసిన వాళ్ళే గడగడ వణుకుతూ ఉన్న మనుషులకే గ్రంథాన్ని చూడడానికి అర్హత లేదు. హల్లెలూయా. కనీసం దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, ప్రార్థనా జీవితం లేదు, సహవాసం లేదు, బైబిల్ చదవడం లేదు, ఏమీ లేకుండా దేవుని సన్నిధిలోకి వచ్చి అంత దర్జాగా కూర్చుంటున్నారంటే ఈరోజు ప్రజల్లో అసలు స్పృహ లేదండి, భయం లేదండి, భక్తి లేదండి, దేవుడు ఉన్నాడన్న స్పృహ లేని ఒక నిస్సహాయ స్థితిలోనికి ఈరోజు ప్రజలు వెళ్ళిపోయారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి చూడండి ఒకసారి. ప్రజలు ఎంత కఠినంగా ఉన్నారో, ఎంత భయంకరంగా గర్వాంధులై ఉన్నారో, దేవుని పట్ల ఎంత అశ్రద్ధగా అహంభావంతో ఉన్నారో ఒకసారి మనుషుల యొక్క ఆలోచనలు చూస్తే, ప్రవర్తన చూస్తే ఈరోజు దేవుడు ఎంత సిగ్గుపడాలో, ఎంత బాధపడాలో, ఎంత ఏడవాలో మనుషులు చూసి ఒకసారి చూడండి. ఎంత ఏడవాలండి ఆయన, ఎంత బాధపడుతున్నాడు ఆయన. ఆయన ఏడుపుతో పని లేదు, ఆయన బాధతో పని లేదు. బైబిల్లో ఏపీసీ పత్రికలో ఉంటుంది ఓ మాట, ఆయన అంటాడు పౌలు గారు, పరిశుద్ధాత్మ దుఃఖపరచనీయుడు అంటాడు. ఏమంటాడండి?
నీ వల్ల పరిశుద్ధాత్మ ఏడుతుందో దుఃఖపడుతుందో సంతోషిస్తుందో నీకు అనవసరం. ఎవడెడితే నాకెందుకు, నేను బాగున్నాను కదా, శుభ్రంగా ఉన్నాను కదా, నేను తినేయాను కదా, పూట బాగా వెళ్ళిపోయింది కదా, కాలం పని చేసుకున్నాను కదా, అంత సక్రమంగా జరిగిపోయినాయి కదా, నేను బాగున్నాను కదా. నువ్వు బాగానే ఉన్నావు ఇక్కడ, కానీ నీ కోసం అక్కడ పరిశుద్ధాత్మ ఎంత ఎడుతుందో, ఎంత బాధపడుతుందో, ఎంత దుఃఖిస్తుందో ఎవడో పట్టించుకునే వదిలేడు. ఆయన అంటున్నాడు, దినమెల్లా ఏడుస్తూ అంట చేతులు చాపుకొని ఎదురు చూస్తూ ఉన్నాడట. దినమెల్లా ఎదురు చూస్తున్నాడంట. దీర్ఘశాంతంతో, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తూ దీర్ఘశాంతంతో కూడిన మనస్సాక్షితో ఆయన దినమెల్లా ఎదురు చూస్తున్నాడట. హల్లెలూయా. ఆయన ఎంత ఎదురు చూసినా నువ్వు ఎదురు చూపు, మా బోల్ కష్టాలు ఉన్నాయి ఇక్కడ, బోల్ బాధలు ఉన్నాయి ఇక్కడ, ఎన్ని కష్టాలు ఎవరు పట్టించుకుంటారు, మొదటి వాళ్ళు లేడు ఇక్కడ, మాకు ఎన్ని బాధలు పడుతున్నాం, ఎన్ని సమస్యలు పడుతున్నాం, మా బతుకు ఎవరు చూస్తారండి బాబు అని ఏడ్చి బాధపడే వాళ్ళు ఉన్నారు తప్ప దేవుడు ఎంత బాధపడుతున్నాడు చూసి నాదులు లేడండి ఈరోజు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి అక్కడ చదవండి, కొంచెం ఎదురుకి వెళ్తాను. ఆ గ్రంథము విప్పుడికైనను చూచుడికైనను యోగ్యుడు ఎవడను కనబడనందున, ఇక్కడ గ్రంథకర్త ఏడుస్తున్నాడండి. గ్రంథకర్త ఏడుస్తున్నాడు. అరే పరలోకంలో ఎవరో పరిశుద్ధులు ఉన్నారే, చచ్చిపోయిన పరిశుద్ధులందరూ ఇక్కడ ఉన్నారు. చెప్పాను మీకు, దానియేలు, ఏలియా, హబక్కుకు, మలాకి, అబ్రహాము, ఇర్మియా, ఏలియా, మొత్తం అందరూ అక్కడ ఉన్నారు పరలోకంలో. భూమి మీద నువ్వు నేను ఉన్నావు. భూమి కింద ఎవరుంటారు? ఎవరుంటారండి? భూమి కింద ఎవరుంటారు? పాతాళం ఉంది. పాతాళంలో ఎవరుంటారండి? దేవుడి మాట వినకుండా, దేవుడి వాక్యాన్ని ప్రకారం నడవకుండా, వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతికేసి, వారి జీవితాల్లో నచ్చింది చేసి నచ్చని వదిలేసి, వాళ్ళు ఎలాగైతే వారి స్వేచ్ఛార్పితమైన జీవితాన్ని జీవించుకుంటూ చనిపోయారో, వాళ్ళందరూ కూడా మారు మనసు లేని, రక్షణ లేని, పరిశుద్ధాత్మ లేని వారందరూ కూడా ఎక్కడున్నారు? ఇప్పుడు పాతాళంలో మూలుగుతున్నారు. చచ్చిపోయిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తాడు? మారు మనసు ముందు పరిశుద్ధాత్మ ఉందంటే పరదేశంలోకి వెళ్తాడు. పరిశుద్ధాత్మ లేదనుకోండి, మారు మనసు లేకుండా చచ్చిపోవడం పాతాళంలోకి వెళ్తాడు. రెండు ప్లేస్లోకి వెళ్ళిపోతాడు మనిషి చచ్చిపోయిన తర్వాత. పరిశుద్ధాత్మ ఉంటే పరదేశంలోకి వెళ్తాడు, పరిశుద్ధాత్మ లేకపోతే పాతాళంలోకి వెళ్తాడు. ఇప్పుడు చచ్చిపోయిన ప్రతి ఒక్కరూ అలాగే జరుగుతుంది అనమాట ప్రాసెస్. చచ్చిపోయిన వాళ్ళందరూ పరదేశంలోకి వెళ్ళిపోతున్నారు, పరిశుద్ధాత్మ ఉన్నవాళ్ళు. పరిశుద్ధాత్మ లేని వాళ్ళందరూ పాతాళంలోకి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. బాప్తిజం పొంది చాలా మంది అనుకుంటున్నారు పరిశుద్ధాత్మ అంటే మారు మనసు పొంది, బాప్తిజం పొందిస్తే పరిశుద్ధాత్మ వచ్చేది, అంతే మేము పరలోకి వెళ్ళిపోదామని తాగేసి రకరకాలుగా జీవించేసి ఎలా పడితే అలా బ్రతికేసి చచ్చిపోయాడు అనుకోండి, ఆడి ఫోటో కూడా ఇట్టేస్తారు పరలోక ప్రవేశం అని. పెట్టరండి, పరలోక ప్రవేశం పెట్టేస్తారు. అడు నిన్న దాకా తాగి చచ్చిపోయాడు, ఆడి చచ్చిపోయింది తాగేసి, ఫుల్గా తాగేసి వెళ్ళేవరకు కొట్టి చచ్చిపోయాడు. ఆడికి మళ్ళీ ఫోటో పెడతారు ఏమని, పరలోక ప్రవేశం అంట. పైన ఒక వాక్యం రాసి క్రీస్తునందు మృతునందిన మృతులు ధన్యులని రాసేసి ఓ ఫోటో పెట్టేసి కింద పరలోక ప్రవేశం పెట్టేస్తారు. కానీ వాస్తవంగా ఎక్కడికి వెళ్ళాడు? ఆడికి మారు మనసు లేదు, పరిశుద్ధాత్మ లేదు. ఆడు తాగి మారు మనసు ఉంటే ఎందుకు తాగుతాడు, పరిశుద్ధాత్మ ఉంటే ఎందుకు తాగుతాడు? ఆ రెండు లేకే కదా తాగుతున్నాడు. తాగి 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 చచ్చిపోయాడు. ఆడు చచ్చిపోయిన తర్వాత నేరుగా ఎక్కడికి వెళ్ళిపోతాడు? పాతాళంకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పాతాళం పరదేశంలో ఉన్న పరిస్థితులకి గీతలేదు ఇక్కడ గ్రంథాన్ని చూడటానికి. ఇంకా భూమి మీద ఉన్న నీకు నాకేముంటుంది, ఆ పాతాళంలో ఉన్న ఇంకా ఆలకేమేముంటుంది? ఈ ఆహారం చూసి వెతుకుతున్నాడు అండి. పాతాళంలో వెతికాడు, భూమి మీద వెతికాడు, భూమి పైన పరదేశంలో వెతికాడు. ఎవరూ యోగ్యులు లేరు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినాలి సుమా, చాలా జాగ్రత్తగా వినాలి. ఇది చాలా ఇంపార్టెంట్, అత్యవసరమైన మెసేజ్ ఇది. చదవండి. ఇప్పుడు నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలు ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదునకు చిగురైన యోదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందేనని నాతో చెప్పెను. ఆమేన్. హల్లెలూయా. అందరూ ఒకసారి గట్టిగా చెప్పలు కొడతారా? ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు యోదా గోత్రపు సింహము జయము పొందింది. దేనికి జయం పొందిందంటే, సింహాసనాసీనుడైన వాని కుడి చేతిలో ఉన్న గ్రంథాన్ని తీసుకోవడానికి ఈ వ్యక్తి అర్హత పొందాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ వ్యక్తి అర్హత పొందాడు. ఎవరి దావీదుకు చిగురైన వ్యక్తి ఎవరంటే, దావీదు గోత్రంలో నుంచి చిగురుగా వచ్చిన వ్యక్తి ఎవరంటే, ఆ దావీదు వంశంలో నుంచి వచ్చిన యోదా గోత్రంలో నుంచి వచ్చిన వ్యక్తి ఎవరంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు.
ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు గ్రంథాన్ని విప్పడానికి ఎందుకు జయం పొందాడు? ఆ గ్రంథాన్ని విప్పడానికి ఈయన ఎందుకు జయం పొందాడంటే, ఈయన ఎందుకు జయము పొందవలసిన అవసరం ఏమొచ్చిందంటే, ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ విధంగా భూమిపైన పుట్టాడంటే పాపము లేకుండా పుట్టాడు. హల్లెలూయా. ఎలా పుట్టాడండి? యేసుక్రీస్తు పుట్టింది అందరిలాగా పాపముతో పుట్టి రాలేదు. ఆయన ఎలా పుట్టాడంటే పరిశుద్ధాత్మ మరియమ్మను కమ్ముకొనుట ద్వారా యేసుక్రీస్తు పుట్టాడు. అంటే మనిషి రక్తంలో పాపం ఉంది కానీ దేవుని రక్తంలో పాపం లేదు. యేసుక్రీస్తులో ఏ రక్తం ఉంది ఏమండి? ఒకసారి చూడండి, బైబిల్లో చూడండి ఒకసారి. అపోస్తుల కార్యాలు గ్రంథం 20వ అధ్యాయము 28వ వచనం చదవండి. అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన సొంత రక్తాన్ని ఇచ్చి సంపాదించిన తన సంఘాన్ని, అంటే సంఘాన్ని రక్షించడానికి, సంఘంగా నీవు నేనై ఉన్నాం. ఇప్పుడు నిన్ను నన్ను రక్షించడానికి దేవుడు ఏ రక్తం పెట్టాడండి? తన సొంత రక్తాన్ని పెట్టాడట. హల్లెలూయా. దేవుడు తన సొంత రక్తం అనగా ఆయన యొక్క సొంత రక్తాన్ని కల్వరిలో కాచాడు. అంటే యేసులో ఏ రక్తం ఉంది? ఇప్పుడు సొంత రక్తం అంటే, సొంత రక్తం అంటే దేవుని యొక్క రక్తం అది. అందుకే లేఖనం చదివినిపించాను మీకు. దేవుడు తన సొంత రక్తాన్ని మన కొరకు కాచాడు. అంటే యేసులో ఉన్నది ఏ రక్తం? అది దేవుని యొక్క సొంత రక్తం. అది దేవుని యొక్క రక్తాన్ని యేసులో పెట్టాడు. అందుకని యేసు రక్తంలో పాపం లేదు. దేవుని రక్తంలో పాపం ఉందండి? దేవుని యొక్క రక్తంలో పాపం లేదు. ఆ రక్తమే దేవుడు మరియ గర్భంలో పెట్టాడు. హల్లెలూయా. మీకు తెలుసా, ఒక స్త్రీ పురుషుని కలిసినప్పుడు అండము పిండములో కలిసి ఫలదీకరణ చెందినప్పుడు ఆ జీవకణము పురుషుని యొక్క రక్త కణంలో నుంచి వెళ్తున్నది. పురుషుని యొక్క సొంత రక్తమే, ఆ కణమే స్త్రీలోకి వెళ్తుంది. హల్లెలూయా. అంటే ఈ తండ్రి యొక్క రక్తము కుమారునిలోకి ఎలాగెళ్తుందంటే, ఈ రక్త కణం ఎప్పుడైతే వెళ్ళి పిండంలో కలిసిందో ఆ రక్త కణమే ఒక శరీరాకారంగా మారుతుంది. ఏమని? హల్లెలూయా. ఇప్పుడు దేవుడు తన సొంత రక్తాన్ని ఒక జీవ కణం రూపంలో మరియ గర్భంలో పంపించాడు. అంటే యేసు రక్తంలో పాపం లేదు. అంటే ఆయన పాపం యొక్క రక్త స్వభావంలో యేసుక్రీస్తు భూమి మీద పుట్టలేదు. యేసుక్రీస్తు జయించడానికి బలమైన కారణం ఏంటంటే ఆయన రక్తంలో పాపము లేదు. మనిషి ఎవరైనా సరే ఆ గ్రంథాన్ని, ఆ పరిశుద్ధమైన గ్రంథాన్ని ఎందుకు చూడలేకపోతున్నాడు అంటే, నీ రక్తంలో నా రక్తంలో ఏముంది? పాపం ఉంది, జన్మ పాపం ఉంది. రక్తంలో పాపం ఉండ కారణమును బట్టి మనము గ్రంథాన్ని స్వీకరించలేకపోతున్నాము, చూడలేకపోతా ఉన్నాము, దాన్ని తాకలేకపోతా ఉన్నాము. ఏ మనిషి అయినా సరే రక్తంలో పాపం ఉన్న వ్యక్తి గ్రంథాన్ని చదవలేడు, ఆయన తాకలేడు, ఆయనతో మాట్లాడలేడు. ఎంతమందికి అర్థమైందన్నమాట? ఈ కాలం యొక్క ప్రవర్తనలో మంచి మాట ముద్రలో ఏమన్నా తెలిసిన, మురికి హస్తాలు దేవుని యొక్క స్వరూపం తాకలే ఉన్నాడు. ఏమన్నాడండి? మురికి హస్తాలంటే లోపల రక్తములో ఉన్న పాపం అన్నమాట. ఏ వ్యక్తి అయితే రక్తంలో పాపం ఉందో ఆ పాపము రక్తములో కలిగిన వ్యక్తి, ఏ వ్యక్తి కూడా దేవుణ్ణి సృష్టించలేడు, తాకలేడు, మాట్లాడలేడు. నువ్వెంత గొప్పగా ప్రార్థన చేసినా, ఎంత గొప్పగా వాక్యం చదివినా, ఎంత గొప్పగా దేవునితో సహవాసం చేయాలనుకున్నా నువ్వేమి చేయలేవు, ఏమి తాకలేవు, నీ వల్ల కానే కాదు. అందుకే ఈ రోజు అనేక మంది మారలేకపోవడం కారణం ఏంటంటే, దేవుణ్ణి తాకలేకపోవడం కారణం ఏంటంటే, దేవుని స్వభావము వారు పొందుకోలేకపోవడం కారణం ఏంటంటే, వారి రక్తంలో పాపం ఉంది. రక్తంలో ఉన్న పాపాన్ని బట్టి రోగాలు వస్తున్నాయి, రక్తంలో ఉన్న పాపాన్ని బట్టి సమస్యలు వస్తున్నాయి, రక్తంలో ఉన్న పాపాన్ని బట్టి మరణం వస్తుంది, రక్తంలో ఉన్న పాపాన్ని బట్టి మనోవ్యాకులం వస్తుంది, రక్తంలో ఉన్న పాపాన్ని బట్టి మన యొక్క శరీర సంబంధమైన రోగాలు అనుభవిస్తూ ఉన్నాం. మనశ్శాంతి లేకుండా అప్పులు పాలై భయంకరమైన కామ క్రోధ కార్యకలాపాలలో మనం మునిగి తేలిపోతున్నామంటే కారణం రక్తంలో ఉన్న పాపాన్ని బట్టి. హల్లెలూయా. ఈ రక్తంలో ఉన్న పాపమే మనం తరుముతుంది. అందుకే యోబు భక్తుడు అన్నాడు, నా పాపము సంచిలో ముద్రించబడి ఉంది, ఆ పాపమే నన్ను తరుముతున్నది అన్నాడు.
ప్రతి మనిషి దేని చేత తరవబడుతున్నాడంటే ఏ శత్రువు తరమట్లేదు, ఏ కుక్క తరమట్లేదు, ఏ నక్క తరమట్లేదు, ఏ మరణం తరమట్లేదు, ఏ బాధలు తరమట్లేదు, ఏ సమస్య, ఏ మరణం కూడా నిన్ను తరమట్లేదు. నిన్ను తరిమేది ఏంటో తెలుసా? నీ పాపం. నీ పాపమే నిన్ను తరుముతుంది. ఎక్కడ దాచుకున్నావు తెలుసా పాపాన్ని? ప్రతి వ్యక్తి ఆ పాపాన్ని హృదయం అనే సంచిలో దాచుకున్నాడు. నీ డబ్బుంటే వెళ్ళి బ్యాంకులో దాచుకుంటావు, లేకపోతే అది చేస్తావు ఇది చేస్తావు. కొంతమంది కొన్ని దాచుకుంటారు, కొన్ని కనపడకుండా దాచుకుంటారు, సీక్రెట్గా చేసుకుని దాచుకుంటారు. అలాగే ప్రతి మనిషి పాపాన్ని ఎక్కడ దాచుకుంటాడంటే హృదయం అనే సంచిలో దాచుకుంటాడు. నువ్వు చేసిన తర్వాత నువ్వు ఏది చేసినా అవునన్నా కాదన్నా వెంటనే హృదయంలో రాయబడిపోతుంది. హృదయం అనే పలక మీద పాపం ఎల్లప్పుడూ కూడా ప్రతి క్షణము లిఖించబడుతుంది, రాయబడుతుంది. అంటే నువ్వు ఎన్ని మంచి కార్యాలు చేసినా నీ యొక్క క్రియలు బట్టి నువ్వు ప్రతిఫలం అనుభవిస్తూనే ఉంటావు. హల్లెలూయా. క్రియలు ఎక్కడికి పోవు, చేసిన పాపం ఎక్కడికి పోదు. నీ పాపం నేను కొడతానే ఉంటుంది, నీ పాపం నిన్ను తరుముతూనే ఉంటుంది. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని పుణ్యాలు చేసినా, ఎన్ని రకరకాల కార్యాలు చేసినా నిన్ను తరుముతూనే ఉంటుంది. నీ పాపానికి నీ కర్మఫలం అనుభవిస్తూనే ఉంటావు. దీన్ని ఎవడో మార్చలేడు. హల్లెలూయా. ఎవడు మార్చలేడు భూమి మీద. దేవుని మహిమ కలుగుగాక. వింటున్నారండి? కొన్ని నిజాలు చెప్పాలి, మరి కొన్ని వాస్తవాలు చెప్పాలి. భక్తి అంటే ఏదో ప్రార్థన చేసి నెత్తి మీద ముసుగేసుకునే తప్పట్లు కొట్టి వెళ్ళిపోయేది కాదు భక్తి అంటే. భక్తి అంటే అసలు జీవితం అంటే ఏంటో, మన లైఫ్ అంటే ఏంటో, అసలు మన జీవితంలో ఏమైపోతామో, ఏ విధంగా అయిపోతామో మనకు తెలియదు. అందుకే భక్తుడు అన్నాడు, ఇంతలో కనబడే అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితం ఇది. ఉప్పు అంటే ఎగిరిపోతుంది, నీటి మీద బుడగ వంటిదంట. చూడండి, నీటి మీద నీళ్ళ పైన నీళ్ళు పడతాయి, బుడగలు వస్తాయి. ఆ బుడగ వచ్చింది కొంత దూరం ప్రయాణం చేస్తే టపక్కన వెళ్ళిపోతుంది. పూర్తిగా కూడా వెళ్ళదు, అలా ప్రయాణం చేస్తే పక్కన వెళ్తుంది. అలాగే మన జీవితాలు ఎప్పుడు వెళ్ళిపోతాయో, ఎప్పుడు ఉంటాయో, ఎప్పుడు ఆవిరైపోతాయో, ఎప్పుడు గాలిలో కలిసిపోతాయో ఎవరికి తెలియదు. దీనికోసం మనిషి ఎన్ని రకాలుగా కుయ్యెత్తులు పనుతాడు, ఎన్ని రకాలుగా ప్లాన్లు వేస్తాడు, ఎన్ని రకాలుగా ప్రణాళిక రచిస్తాడు. అది అయిపోవాలి, ఇది అయిపోవాలి, ఇచ్చేసేయాలి, ఎన్ని రకాల ప్లాన్లు ఎత్తారు. ఈ ఏళ్ళ రేపు కనపడతావు మనకి తెలియదు. హల్లెలూయా. ఎందుకు అలా కనపడలేకపోవడం కారణం ఏంటంటే నీ